దర్శించిన చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి నిష్కలంక పరిశుద్ధులతో వేదం నేను నిష్కలంక పరిశుద్ధులతో వేదం నేను బంగారు వీధులలో తిరిగేదను బంగారు వీధులలో తిరిగేదను ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు దోషాలు వేళాలను వేటునప్పుడు గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు దోషాలు వేళాలను వేటునప్పుడు గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు హల్లెలూయా పాట పాడుచుండా హల్లెలూయా పాట పాడుచుండా ప్రియ యేసుతోను నేను ఉల్లాసింతు ప్రియ యేసుతోను నేను ఉల్లాసింతు ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు ముందామ కూటంబైన కలలో చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు ముందామ కూటంబైన కలలో చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు మోయబడగా నాదు యాత్ర ముగియోనిలలో చేరుదో పరలోక దేశము చేరుదో పరలోక దేశము నాదు గానము ఇదియే దేశము నాదు గానము ఇదియే పరవాసిని జగమున్న ఇంకోరు విజయవాడ తెలుపుమునా అంతము నాకు తెలుపుమునా ఆయు ఎంతో తెలుపుమునా అంతము నాకు తెలుపుమునా ఆయు నలిగిచున్నాను నేను పరవాసిని జగమున ప్రభువా పరవాసిని నీవే నా ప్రభువా నీదరి ప్రభు జీవనగా క్షమాపణ ఉంది జీవనగా మహానందము
ప్రభువా నడచుచున్నాను నీ దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీదరినే చేరదు కములు సిలువ మోయుచు సాగెద నిలలో యాత్రికుడనే నీ లోకములో సిలువ మోయుచు సాగెద నిలలో అమూల్యమైన ధనముగా నేను పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదనగా నాదు యాత్ర ముగియో నిలలో నేత్రములు మోయబడగా నాదు యాత్ర ముగియో నిలలో చేరుదో పరలోక దేశము చేరుదో పరలోక దేశము నాదు గానము ఇదియే నిత్యము నాదు గానము ఇదియే పరవాసిని జగము చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి. గారు మరి సత్యవతి అత్తమ్మ గారికి మధ్య గారు అవుతారు. మరి వారు వచ్చి ఒక 2-3 నిమిషాలు 5 minutes మరి కొన్ని విషయాలు నేను వాక్యం నుంచి పంచుకుంటారు. ప్రియమైన వాళ్ళగా ఇంతమంది దైవిక జనాంగంలో మరి జీవితాన్ని ముగించుకొని ఆయన సన్నిధానంకి వెళ్ళిన యొక్క కుమార్తె విషయంలో మాట్లాడటకు ఈ సమయం ఇచ్చిన మరి పాస్టర్ గారికి మిగతా పెద్దలకి సంఘ సభ్యులకి సంఘ పెద్దలకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఆమె గురించి చెప్పాలనుకుంటే చాలా విషయాలు ఉంటాయండి. కారణం ఏంటంటే రక్త బంధువులుగా బంధత్వం గురించి ఆమె విషయంలో చెప్పాలంటే దేవుడి వాక్యంతో పోల్చి కొన్ని విషయాలు 5 నిమిషాల్లో మరి టైం ఇచ్చాను. ఎందుకంటే మనం టయాన్ని కూడా మెయింటైన్ చేయాలి. 5 గంటలకే మరి పొద్దుపోతుంది, చాలా దూరం వెళ్ళాలి. కనుక నేను కొన్ని మాటలు నేను చెప్పి మేము ముగిస్తాను. వారి యొక్క జీవితంలో తల్లిదండ్రులకి 6 ఆడబిడ్డలు, తల్లిదండ్రులకి యాక్చువల్గా చదువు లేదు. ఆ యొక్క బిడ్డల్ని ఏ రీతిగా పెంచారని అనుకుంటే చదువు లేకపోయినప్పటికీ కూడా 6 ఆడబిడ్డలని కూడా దేవుని యొక్క మహిమార్థముగా వారు పెంచారు. అదే రీతిగా తనకి ఆ బిడ్డలు కూడా నా తల్లిదండ్రులకు చదువు లేదే, నా తల్లిదండ్రులు వీక్ అని ఈ స్థితిలో మేము కూడా ఉండాలన్న యొక్క భావన వాళ్ళు లేదు. కానీ వారు కూడా ఎదిగి పెద్దవారైనప్పటికీ కూడా దేవుని యొక్క అడుగుజాడల్లో దేవుని మహిమార్థముగా అనేక మందిని దేవునిలో నడిపించే యొక్క బిడ్డలుగా వారు తయారయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక అటువంటి యొక్క కుటుంబంలో నుంచి మరి మా వదిన గారు వెంకటరావు గారిని వారిని జతపరిచిన తర్వాత వారికి కూడా మరి చక్కటి బిడ్డల నలుగురిని ఇచ్చారు. ఆ యొక్క నలుగురి బిడ్డలు కూడా దేవుని యొక్క సేవలో ఏ రీతిగా పెంచాలో ఆ రీతిగానే ఆమె ఎన్నో ప్రార్థనలు
సాతాను వల్ల అనేక రకములుగా యొక్క ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటితో పోరాడి ఆ బిడ్డలను కూడా దేవునిలో నడిపించడం అనేది గొప్ప విశేషం. ప్రార్థనా పరురాలు. అలాగే తన బిడ్డలు కూడా దేవుని యందు భయభక్తులతో పెరిగి అనేక మందికి గొప్ప సాక్షులుగా నిలబడేవారు ఉంటున్నారు. అనేక ఉపకారముగా చేసేవారు ఉంటున్నారు. నిలకడగా దేవుని యొక్క సేవలో ఆ బిడ్డలను పెంచేవారు ఉంటున్నారు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే చక్కని యొక్క భావనతో వారిని పెంచేవారు ఉంటారు. ఆ బిడ్డలకు కూడా చక్కని యొక్క వివాహాలు దేవుని యొక్క సేవకులలోనే వెతికి దేవుని యొక్క సేవకులలోనే వారిని కూడా ఆ రీతిగా మరి అల్లుడిని కూడా తీసుకుని వచ్చింది. అలాగే ఆ యొక్క కుటుంబం మొత్తం మీద దేవుని యొక్క పరిధిలో దేవుని యొక్క నామంలో దేవుని గణపరుస్తూ లోకాల్లో ఒక మాదిరికరమైన జీవితాలు జీవించి ఆ యొక్క జీవితాన్ని యాత్రా జీవితాన్ని ఈ దినంలో ముగించేవారు ఉంటున్నారు. కనుక దేవుని యొక్క గ్రంథమును మనం రాయబడినట్లయితే దానియేలు గ్రంథము 3వ అధ్యాయములో చూసినట్లయితే ఆమె యొక్క జీవితం ఎంత నిలకడగా దేవుని యొక్క సన్నిధానంలో నడిచిందో తన యొక్క బిడ్డలను చూసి మనం ఊహించగలము. దయచేసి బైబిల్ ఉన్న 2 రిఫరెన్స్లు పెట్టి నేను తెస్తాను. ఎందుకంటే సాధారణంగా నేను మరి భక్తి సింగ్ గారి గ్రూప్లో నుంచి వచ్చిన వాడిని. నాకు సంఘాలు ఉన్నాయి విశాఖపట్నంలో. అయినప్పటికీ నాకు సంఘాలు నడుస్తూనే ఉన్నాయి. అత్యవసర సమయంలో వాటిని మరి మా పెద్ద కుమారుడు కూడా దేవుని యొక్క సేవకుడే. కానీ ఈ కొన్ని సంఘాలను వదిలి తప్పనిసరి మేము రావటం జరిగింది. కనుక ఆ ఫెలోషిప్ నుంచి వచ్చిన వాడిని. కనుక ఏది కూడా మరి అరవింద్ గారు అనగా భక్తి సింగ్ గారు అనగా వారితో నేను తిరిగిన వాడిని. ఒకప్పుడు నాకు 80 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దేవుని సేవలు ఇంకా పరిగెత్తుని ఉన్నాను. ఆయన బట్టి దేవునికి మహిమ. కనుక నా కుమారుడు కూడా దేవుని యొక్క సేవకులు అనేక ప్రాంతాలకు నడిపించి అనేక మందిని దేవుని యొక్క మార్గంలోకి నడిపిస్తూ అనేక రీతిలుగా మరి ఎన్నో కూటములు జరిపించుకుంటూ ఉన్నారు. ఇవి బహిరంగ సభలో ఉన్నారు ఆయన. కనుక మరి ఈ రీతిగా ఉన్నట్లయితే ఒకసారి చదవండి కనుక నిలకడ విషయంలో భక్తి వాక్యాల నియమంలో ఎంత నిలకడగా ఉండేదో ఆమె యొక్క విషయాల్లో నాకు పూర్తిగా తెలుసండి. 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోయిన వారై ప్రకాశించదురు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు నీతి మార్గము నుండి నడుచుకున్నట్లుగా ఆమె యొక్క జీవితంలో అటువంటి యొక్క నీతి జనంతులో ఆమె పెరగటమే కాకుండా తన బిడ్డలను కూడా ఆ నీతి మార్గంలోనే నడిపించేది ఉన్నది. ఆ నీతి మార్గంలో నడిపించి దేవునికి ప్రతికూలంగా దేవునితో సహవాసముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఏ రీతిగా అయితే మరి దేవుని యొక్క మహిమను దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందగలగో వాళ్ళ నీతి యొక్క జీవితం జీవిస్తూ ఆ బిడ్డలకు కూడా ఆపోజించేది ఉంది. కనుక ప్రతి ఒక్క మానవ యొక్క జీవితంలో అనేక మంది అనేక విధాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం, అనేక దిక్కులు మనం చూస్తూ ఉంటాం. కానీ నీతి మార్గములు అనేది బైబిల్లో మనం చూసినట్లయితే అనేక మంది దేవుని యొక్క సేవకుల యొక్క బిడ్డలే నీతి చెప్పేవారు ఉంటున్నారు. దేవుని యొక్క బిడ్డలే దేవుని యొక్క సేవకు బిడ్డలే ఈ రోజున మనం మాట్లాడేవారుగా లేరు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఏలి బిడ్డల విషయంలో మనం ఒకసారి చూసినట్లయితే ఏలి ఎంతో దైవభక్తుడు అయినప్పటికీ కూడా బిడ్డలు తొలగిపోయారు. ఆ రీతిగా కాకుండా నీతిగా బిడ్డలను పెంచడం అనేది జరిగింది. అలాగే ఆమె యొక్క పోరాటం ఎటువంటిదంటే ప్రార్థనా జీవితం కలిగినది. ప్రార్థనా జీవితంలో ఆమె ఆ బిడ్డను ముందుకు నడిపించేది ఉంటుంది. ప్రార్థనా జీవితంలో ఆ బిడ్డను ముందుకు నడిపించి ఆ రీతిగానే బిడ్డలను తయారు చేసి దేవుని యందు భయభక్తులతో సంఘం యందు ప్రేమ దైవజనుల యందు మరి ఏ రీతిగా మిసరాలు దైవజనులు ఏ రీతిగా మరి చేర్చుకోవాలనేది బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుని యొక్క సేవకుడు ఏ గృహంలో అయితే అడుగు పెడుతున్నాడో ఆ గృహం దీవింపబడేది కూడా నట్టుంది. కనుక మరి దేవుని యొక్క సేవకులు అనేక మంది నిలుచుకున్నారు, ఆశీర్వాదం పొందారు. 16:16లో మరి చూడక్కర్లేదని టైం అయిపోయింది. 16:16లో అపోస్తలుల కార్యం 16:16లో కూడా మనం చూసినట్లయితే దేవుని యొక్క సేవకుడిని మాటలు విన్నది రక్షింపబడాలి అనేక లక్షల మార్గంగా నిలబడి ఉంది. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
మరి 14వ వచనంలో మనం చూసినట్లయితే నిలకడ యొక్క జీవితము, విశ్వాస కలిగిన యొక్క జీవితము, ఏ రకముగా జీవించాలో, ఏ రకముగా బిడ్డలను పెంచాలో, ఏ రకముగా మరి దేవుని యొక్క సేవలో మెరగాలో అనేది సత్యాన్ని ఆ బిడ్డ చిన్ననాటి నుండి నేర్పించి దేవుని యొక్క భయభక్తులను పెంచి అందుకు నిమిత్తమే ఆ బిడ్డలందరూ కూడా దేవుని ఆశీర్వదింపబడే వారు ఉంటున్నారు. ఆ బిడ్డలందరూ కూడా దేవుని యొక్క సేవకుతో ఏ రకంగా ఉండాలో వారు ఆ రకంగా జీవించేవారు బిడ్డలుగా ఒక సాక్షులుగా లోకంలో వారిని పెంచింది. ఈనాడైతే ఆమె మరి నిద్రించింది. కారణం ఏంటంటే నిద్రించిన వారు ఒకసారి లేపుతారు. కనుక మనం నిద్ర అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క సేవలో ఆమె పడుతున్న యొక్క మరి కృషి అమితమైనదండి. ఎంతో మందికి వాక్యం చెప్పేది, ఎంతో మందికి దేవుని యొక్క మార్గంలో నడిపించేది, ఎంతో మందిని మరి ఆ అన్యులని ఆ యొక్క మార్గంలో దేవుని యొక్క మార్గంలో మాటలు చెప్పి ఆ రీతిగా ఉన్నది. ఆరే కాదు, వారికి వచ్చిన కాళ్ళుళ్ళు, వారికి వచ్చిన యొక్క బంధువులు, ప్రతి వారు కూడా దేవుని కృపను పెట్టి దేవుని యొక్క సేవలోనే మెరుగా వారు ఉంటున్నారు. కనుక ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో ఆమె యొక్క జీవితం చూసుకుని మనం ఎన్నో రీతిలుగా మరి నేర్చుకోవాలి. దైవదాసు జగన్మోహన్ రావు అంకుల్ గారు మన మధ్య ఉన్నారు. అంకుల్ గారు కూడా మరి కొన్ని మాటలు వినిపిస్తారు. 90వ కీర్తన 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. సహాయపడును గాక. బట్టి నుంచి తీయబడిన మనుషులు తిరిగి మట్టికి అప్పగించబడాలి. ప్రభునందు నిద్రించిన సహోదరి సత్యవతి భౌతికాయం మన మధ్య ఉన్నది. ఇంకా కొద్ది సమయంలో మట్టికి అప్పగించనై ఉన్నాం, అంటే భూస్థాపన చేయనై ఉన్నాం. తిరిగి రండని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. చచ్చిపోయాడు. చచ్చేవాడెవడు, పోయేవాడెవడు? చచ్చేవాడు శరీరం కాగా పోయేవాడు జీవుడు లేక ఆత్మ. ఈ జీవుడు ఎక్కడికి పోతూ ఉన్నాడు? గమ్యం ఏమిటి? ఇంతవరకు ఆ గమ్య నిరీక్షణ కలిగిన సహోదరి గనక ఆ నిరీక్షణతో కూడిన పాటలు పాడి దేవుణ్ణి స్తుతించారు. కనుక ఇక్కడ భక్తుడు చక్కటి ప్రార్థన చేశాడు. 90వ కీర్తన 12వ వచనం, 90వ కీర్తన 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చెయ్యుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఈ ప్రార్థన నీవు నేను చేసేవారంగా ఉంటూ ఉన్నావా? లైఫ్ ఈజ్ అన్సర్టన్ బట్ డెత్ ఈజ్ సర్టన్. మరి మనం జీవితం అనిశ్చయమైంది, మరణం నిశ్చయం, ఖాయం, ఏ సందేహమే లేదు. రేపేం జరుగుతుందో మీకు తెలియదు, నాకు తెలియదు. నీ జీవం ఏ పాటిది? అంతలో కనపడి అంతలో మాయమైపో ఆవిరి వంటిది కాదా? రాత్రి కన్నా కన వంటిది కాదా? ఆకాశంలో మెరుగు మెరపు వంటిది కాదా? నీటిని చేద నుండి జారు బిందువు వంటిది కాదా అని వాక్యంలో చదువుకుంటాం. కనుక మనం మరి జ్ఞాన హృదయం, అయ్యా నా దినాన్ని ఏమిటో, మరి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయో నాకు దైవ భయంతో భక్తి విశ్వాసంతో మనం మరి ఎక్కడికి పోబోతూ ఉన్నాం? తిరిగి రండి అన్నాడు. అయితే నీ యొక్క నా యొక్క గమ్యస్థానం ఏమిటి? 89వ కీర్తన 48వ వచనంలో 2 ప్రాముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి. మనం వింటూ ఉంటాం. శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అనే మాటలు భక్తి విశ్వాసాలు కలిగిన వారి మధ్య వింటూ ఉంటాం. మరి ఈ సమయంలో సహోదరి పార్థివ దేహం మన మధ్య ఉన్నది కనుక మరి మనమందరం కూడా కొంత విచారంలో ఉన్నాం. ఈసీఏలో ఉద్యోగం చేసి తాను రిటైర్ అయ్యారు. నేను కూడా ఉద్యోగం చేసి విఆర్ఎస్ తీసుకున్నాను. ఇక్కడ 2 ప్రాముఖ్యమైన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, మరణము చూడక బ్రతుకున్నాడు ఎవడు? సర్వసృష్టికర్త అయిన దేవుడు తన సృష్టి అయిన మానవుడు ముందు 2 ప్రశ్నలు ఉంచాడు. మరణము చూడక బ్రతుకున్నాడు ఎవడు? దీనికి జవాబు ఏమిటి? ఇప్పుడు మరి సహోదరి మరణించింది, ప్రభునందు నిద్రించింది, లేక మహిమలోకి హెచ్చించబడింది అని మనం క్రీస్తునందున్నది కనుక దీనికి జవాబు మనందరికీ తెలుసు. చక్రవర్తి అయినా, రాజైనా, అధ్యక్షుడైనా, ప్రధానమంత్రి అయినా, కార్డియాలజిస్ట్ అయినా, నెఫ్రాలజిస్ట్ అయినా,
ఎవరైనప్పటికీ కూడా వైద్యులైనా, పామరులైనా, పండితులైనా ఎవరైనప్పటికీ కూడా మరణం చూడకుండా సదాకాలం బ్రతకగలిగే వారు ఎవరు ఉండరు, లేరు, ఉండవు. అంటే ఒక దినాన నీవు నేను కూడా మరణాన్ని ఎదుర్కోవాలి, మరణించాలి. కనుక మీ గురించి నా గురించి కూడా చెప్పుకుంటారు. నో మోర్, ఇక లేరు. క్రీస్తునందున్న వారికి ఉన్న ఆధిక్యత ఏమిటంటే ఇక్కడ లేరు. ఇక లేరికి ఇక్కడ లేరికి చాలా వ్యత్యాసం ఉంది. ఇక లేరు. నా పేరు మోహన్ రావు ఇక లేరు. మోహన్ రావు ఈజ్ నో మోర్. ఆయన లేరు అంటే ఆయన చనిపోయాడు. ఇంకొక విధంగా మోహన్ రావు ఈజ్ నాట్ హియర్, దెన్ వెర్ ఈస్ హీ? ఆయన ఇక్కడ లేడు అంటే దాని అర్థం ఏంటి? నా కుటుంబ సభ్యులు ఏం చెప్తారు? ఆయన ఇక్కడ లేరు. ఆయన లేరు కాదు, ఆయన ఇక్కడ లేరు. హీఈస్ నాట్ హియర్, హీఈస్ సమ్వేర్ ఎల్స్, ద బెటర్ ప్లేస్. అందువల్ల మేము పాటలు పాడుతూ ఉన్నాం. సరే, మరి ఎడబాపును బట్టి దుఃఖం కలిగినప్పటికీ కూడా పాటలు పాడుతూ ఉన్నాం, దేవుని స్తుతిస్తూ ఉన్నాం. రెండవ ప్రాముఖ్యమైన ప్రశ్న 89వ కీర్తన 48వ వచనంలో రెండవ భాగం, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడేవాడు. ఇది రెండవ ప్రాముఖ్యమైన ప్రశ్న. మొదటి ప్రశ్నకు జవాబు మనందరికీ తెలుసు. మరి ఇప్పుడు రెండో ప్రశ్నకు జవాబు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడేవాడు. ఈ రెండవ ప్రశ్నకు జవాబు ఏమిటి? మానవులంతా భక్తి విశ్వాసాలు కలిగిన వారు, ఎట్టి సందేహం లేదు. అయితే మానవులంతా కూడా మోక్షాశీర్వాదాన్ని పొందుకోవాలన్న ఆశ, ఆసక్తి కలిగిన వారే జీవిత కాలంలో స్వప్రయత్నాలతో సాధన, భక్తి కార్యక్రమాలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు, చర్చి కడుతూ ఉన్నారు, 5 లక్షల విరాళం ఇస్తాను, దాన ధర్మాలు, వీటన్నిటి ద్వారా మనుష్యుడు తనంతటకు తానుగా తన పాపాన్ని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మంచిదే, కానీ అది సాధ్యపడుతుందా? అది అసాధ్యం. అందుకే ఈ ప్రశ్న, పాతాళం యొక్క వశము కాకుండా తనంతటకు తానుగా తన స్వప్రయత్నాల ద్వారా, భక్తి కార్యక్రమాల ద్వారా తప్పించుకోగలి వాడు ఎవడైనా లోకంలో ఉన్నాడా? యూదుల్లో కానీ యూదేతరులో కానీ ఎవడైనా ఉన్నాడా? ఎవడు లేడు. సాధ్యం కాదు. మనుషుడు జన్మతో పాపి, కామక్రోధ లోభ మోహ మదవత్సరాలైన అక్షటి వర్గ, స్వార్థం, గర్వం, ద్వేషం, అసూయ, పరాకాక్ష, చెడు చూపులు, చెడు తలంపులు, చెడు ఊహలు. ఒక్కటేమిటండి? మరి ఆ పాపానికి నిర్వచనం ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, నాలో ఏం పాపం, నేను చాలా మంచివాడిని, నేను చాలా మంచిదాన్ని, ఆత్మస్వరూపి అయిన మహాపరిశుద్ధుడైన సర్వసృష్టికర్త అయిన దేవుడు నీ హృదయంలోకి చూసి ఆయన నీకు ఒక పేరు పెట్టాడు. ఆ పేరు కూడా తర్వాత చెప్తాను. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి భూమి మీద నగ్నం చేసినందుకు సంతాపపడిన నరుల యొక్క చెడుతనం భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డది. కనుక మహాపరిశుద్ధుడైన సర్వసృష్టికర్త అయిన దేవుడు నరుని పెట్టిన పేర్లో 2 అక్షరాలు, పాపి. దీనికి నీ యొక్క నా యొక్క జవాబేంటి? పాపి. నా తల్లిదండ్రులు నాకు మంచి పేరు పెట్టారు. పరలోక తండ్రి ఓ సాయంకాలం 1985 డిసెంబర్, అప్పుడు చాలా మంది పుట్టినరోజు, నన్ను పిలిచాడు, పాపి అని పిలిచాడు. జగన్మోహన్ రావు అనేది సత్యమా? పాపి అనేది సత్యమా? పాపి అని ఒప్పుకోవడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను, కానీ వాస్తవం సత్యం. అవును ప్రభు, నేను పాపినే. నేను హైందవుని కాదు, నేను క్రైస్తవుని కాదు, నేను యూదుని కాదు, నేను మహమ్మదీయుని కాదు, నేను పాపిని. నాలో జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది. ఒకవేళ క్రియాపాపాన్ని మానివేయవచ్చు, అది పెద్ద విశేషం కాదు. కానీ జన్మ పాపాన్ని మనుషుడు తీసివేసుకోలేడు. పాపంలో నేను చనిపోతాడు. ఏ భేదం లేదు. మానవులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను లేక సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు. పాపంలోనే చనిపోయి పాతాళ వశం కాకుండా తప్పించుకొనగలవాడు ఎవడైనా ఉన్నాడా? 2 స్థలాలు ఉన్నాయి. దేవుని మాటలు నా మాటలు కావు.
ఒకటి పరలోకం, రెండవది పాతాళం. ఈ రెండు స్థలాల్లోకి, ఈ రెండు గమ్యస్థానాల్లోకి ఏదో ఒక స్థలానికి జీవుడు కొనిపోబడతాడు. శారీరక మరణ సందర్భంలో పాంచభౌతిక దేహంలోంచి జీవుడు బయటకు వస్తాడు. మరి గమ్యం ఏమిటి? పాపంలోనే చనిపోయి పాతాళ విషయం కాకుండా తప్పించుకొనగలవాడు ఎవడైనా ఉన్నాడు? ఎవ్వడు లేడు. తప్పించడానికి వచ్చిన వాడే ప్రభువైన యేసుక్రీస్తువా. ప్రభువైన యేసుక్రీస్తువా. నికోదేమనే పండితుడు, వృద్ధుడు, యూదుడు, పరిసయ్యుడు, భక్తి విశ్వాసాలు కలిగిన వాడు, యోధా మతనిష్ట మత వైరాగ్యం కలిగిన వాడు, సన్నిహిద్రి సభ సభ్యుడు, బోధకుడు. మరి ఇప్పుడు అవన్నీ చదవం. రాత్రి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చాడు. ఆయన సందేహం ఏమిటంటే, నేను ముసలివాడిని అయిపోయాను, ఏదో దినాన్ని చనిపోతాను. కానీ చనిపోయిన తర్వాత అబ్రహాం, మా పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఉన్న ఆ స్థలానికి, పరదేశంలో ఆ స్థలానికి నేను కొనిపోబడతాననే నిశ్చయత నాకు కలగట్లేదు. ఇదిగో యవన బోధకుడైన యేసుక్రీస్తు అనే దగ్గరికి తెలుసుకుందాం. రాత్రి సమయంలో వస్తాడు, ప్రభువును ప్రశంసిస్తాడు. బోధకుడా, నీకు దేవుడు తోడై ఉన్నాడు. మేము బోధకులుగా, నీకు దేవుడు తోడై ఉన్నాడు. అనేక ఆశ్చర్యాత్మక కార్యాలు చేస్తూ ఉన్నాడు. ప్రభు సూటిగా మరి ఆ ప్రశంసలను బట్టి ఆయన సంతోషించేదో అట్లా కాకుండా సూటిగా, మరి శరీర మూలంగా జన్మించింది శరీరమును, ఆత్మమూలముగా జన్మించింది ఆత్మయునై ఉన్నది. ఒకే జీవితం, రెండు జన్మదినాలు. ఒకే జీవితం, రెండు జన్మదినాలు. గొప్ప మర్మాన్ని, గొప్ప సత్యాన్ని గురించి ఈయనంటాడు, అది ఎలా సాధ్యం? ముసలివాడైన మనుషుడు తల్లి గర్భంలోకి ప్రవేశించి మరలా ఎలా పుట్టగలడు? మందలించాడు ప్రభు. ఇశ్రాయేలుకు బోధకుడు అయ్యండి, నీవు ఈ సంగతిని ఎరగవా? కనుక చర్చికి వెళ్తూ వస్తూ ఉండవచ్చు, మంచిదే. క్రైస్తవ భక్తి విశ్వాసాలు మంచివే. ఇశ్రాయేలుకు బోధకుడు నువ్వే పాస్టర్వి, నీకు ఈ సంగతులు తెలియదా అని ఆ మర్మాన్ని ప్రభు బయలుపరిచాడు, తెలియపరిచాడు. విశ్వసించు ప్రతివాడు నశింపక నిశ్చయం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. కనుక పాపాత్ముడైన మనుషుడు పాతాళాన్ని తప్పించుకోవాలి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి తీరవలసిందే. నికోదేము పండితుడా, బోధకుడా, నీవు నిత్య జీవంలో ప్రవేశింపగోరుతూ ఉన్నావు, పరలోక రాజ్యంలో నీవు కొనిపోబడాలని కోరుతూ ఉన్నావు. మంచి ఆశ. నీకు బదులుగా నీ స్థానంలో నేను సిలువలో ఎత్తబడాలి. నీకు బదులుగా నీ శిక్షణ మోస్తూ సిలువలో నేను ప్రాణం పెట్టాలి, నేను మరణించాలి. కనుక విశ్వసించు ప్రతివాడు, యూదుడు కానివ్వండి, యూదేతరుడు కానివ్వండి, విశ్వాసం, రక్షణార్థమైన విశ్వాసం. నికోదేము రక్షించబడ్డాడు. నా పాప పరిహారం కొరకే మెస్సయ్య యేసు ప్రభు సిలువలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వేలాడి తనతో చేసిన పాపానికి తన తలను అప్పగించాడు. గుండ్ల కిరీటం తల మీద. శరీరంతో చేసిన పాపానికి తన శరీరాన్ని అప్పగించాడు. వీటి మీద 39 కొరడాలు, కాళ్ళతో చేసిన పాపాన్ని హస్తాల్లో మేకులు, పాదాల్లో మేకులు. హృదయంతో చేసిన పాపానికి పక్కలో వెళ్ళాం. అయ్యో, పాపం చేసింది నేను, శిక్షణ పొందింది పరిశుద్ధుడైన మరి రక్షకుడైన లోక పాపంలో మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు వారే శిక్షను వచ్చాడు. తన పరిశుద్ధ నిర్దోష పావన రక్తాన్ని చివరి కొట్టి వరకు చిందించి, రక్తం పోతే ప్రాణం పోతుంది, ప్రాణాన్ని పెట్టి సమాధిలో ఉంచబడి తిరిగి లేచాడు అన్న విశ్వాసం, రక్షణార్థమైన విశ్వాసం. నికోదేము యోధా మతాన్ని విడిచిపెట్టాడు. నేను యూదుని కాదు, నేను పాపాత్ముడి, నిస్సహాయమైన నశించి ఉన్న పాపాత్ముడి. అది నిజ వాస్తవికమైన స్థితి. పశ్చాత్తాపంతో ఒప్పుకొని అదిగో నా కొరకే కదా సిలువలో వేలాడి గాయాలు పొంది రక్తం కాచి ప్రాణం పెట్టి సమాధిలో ఉంచబడి తిరిగి లేచి. ఇది విశ్వాసం. నశింపక అంటే పాతాళానికి తప్పింపబడ్డాడు, నిత్య జీవాన్ని పొందాడు, పరలోక రాజ్య పౌరసత్వాన్ని పొందాడు. ఆ విధంగా మరి రక్షించబడ్డాడు, ఆత్మీయంగా బ్రతికించబడ్డాడు, ఇలా ఆశీర్వదించబడ్డాడు. కనుక ఒకే జీవితం, రెండు జన్మదినాలు. అంటే మరి భౌతిక ఫిజికల్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఉంది, మరి స్పిరిచువల్ డేట్ ఆఫ్ బర్త్
దేవుని ఆత్మకార్యం ద్వారా దేవుని కుటుంబంలోకి తిరిగి జన్మించిన అనుభవమే సహోదరి సత్యవతి గారి. కనుక తను మనతో మాట్లాడుతూ ఉన్నది. నువ్వు తిరిగి జన్మించావా? నీ గమ్యం పరలోకమేనా లేక పాతాళమేనా? ఒకవేళ పాతాళం అయితే ఇది ఈ సమయంలోనైనా ఆలోచన చేసి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి, ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు క్రొత్త సృష్టి. క్రీస్తు నందు క్రీస్తుకు వెలపట. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు, క్రైస్తవునందు కాదు. క్రీస్తుకు యేసుకు వెలపట శిక్షా విధి కిందే. అబ్రాహామును అబ్రహాంగా మార్చేశాడు, సౌలును పౌలుగా మార్చాడు, సీమోని పేతురుగా మార్చాడు. పాత జీవితం క్రొత్త జీవితం. కనుక క్రొత్త సృష్టి, క్రొత్త స్వభావం, క్రొత్త హృదయం. ప్రభువు సాక్షులుగా, వెలుగుబెట్లుగా, రాయవారులుగా కొద్ది కాలం మనం ఎంతో కాలం జీవించాం. ఆ విధంగా మరి మనం మరి ఇంకను ప్రభు మనం ఇచ్చున్నాడు. సహోదరి పొందినట్లు పాప క్షమాపణ, ఆత్మరక్షణ పొందిన అనుభవం నిశ్చయిత కనుక లేకపోతే ఇదిగో మరి మరొక తరుణాన్ని ప్రభు తన దాసురాలు భూస్థాపన సిద్ధపాటు సమయంలో మరొక తరుణాన్ని ప్రభు ఇచ్చి ఉన్నాడు. కనుక ఈ విధంగా మరి నకులారా తిరిగి రండి. అంతే, ఇది తాత్కాలికం. ఇక్కడ తాత్కాలికం అయితే తిరిగి నేను సిద్ధపరిచిన పరలోక రాజ్యానికి రండి. ఏ ఒక్కరు నశించడం నా చిత్తం కాదు. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలని ఇచ్చయించుచున్నాడు. ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సత్యయేక దేవుడు, పరలోకపు తండ్రి. మనుషులందరూ ఏం పొందాలి? రక్షణ. అయ్యా మాకు అనేక శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి. అవన్నీ తర్వాత నువ్వు ఆత్మరక్షణ పొందాలి. రక్షణ పొందామన్న దానికి రుజువు ఏమిటి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం, ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఆఫ్ సాల్వేషన్. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన అనుభవ జ్ఞానం. ఆయనతో ఆత్మీయంగా అంటూ కట్టబడి ఆయన్ని వెంబడించే, ఆయనకు సాక్షులుగా జీవించి, ఆయన యొక్క వాగ్దానం చేసిన ఆయన శాంతి సంతోషాలను అనుభవిస్తూ దీవించబడి ఇతరులకు దీవెనకరంగా మాదిరికరంగా జీవించు. సత్యము గుర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండవాలని ఇచ్చేస్తున్నాడు. కనుక మరి నీ జీవితంలో దైవ చిత్తంలో మొదటి మెట్టు నెరవేరిందో నెరవేరలేదు. ఒకవేళ నెరవేరకపోతే ఇప్పుడు ప్రభు మన మధ్య ఉన్నాడు. మరి నీ జన్మకర్మల పాప విషయమై పశ్చాత్తపడి పాపిని ఒప్పుకొని నిస్సహాయరాలని ఒప్పుకొని మొదటి మెట్టు. రెండో మెట్టు చాలాసార్లు వినుండొచ్చు. ప్రభా మరి నీ శిలువ మరణ భూస్థాపన పునరుద్ధానాలు నా పాప పరిహారం కొరకే విన్నా, ఇదిగో ఇప్పుడు నమ్మాను, ఆధారం చేసుకుంటున్నాను. ఇది రక్షణాత్మకమైన విశ్వాసం. ఇక మూడవ మెట్టు ప్రభునామంలో ప్రార్థన. ప్రభునామంలో ప్రభా నా పాపాన్ని నాకు ఈ భూ సంబంధంగా ఉన్న సమస్యల పరిష్కారం కొరకు కాదు, కానీ నా పాపాన్ని క్షమించు, నా పాపాన్ని క్షమించు, నన్ను క్షమించు, కడిగి వేయి నీ పరిశుద్ధ శిలువ రక్తంతో నన్ను బిడ్డగా చేసుకో. రక్షకుడుగా ప్రభుగా నీవు నా హృదయంలో ప్రవేశించి ప్రార్థన చేస్తే సహోదరి పొందిన గొప్ప రక్షణానుభవాన్ని పొందుతారు. మరి అది ఎంతో దీవెనకరం, ధైర్యకరం. చివరిగా విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యుల ఆదరణ కొరకు ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. చదివించి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా యేసునందు నిద్రించుట. మరణాన్ని నిద్రతో వచ్చాడు. నిద్రించిన వ్యక్తులు లేపడతారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండవ రాకడ మొదటి ఘట్టం పరలోకం నుంచి మధ్యాకాశంలో దిగి వస్తాడు. ఏవైనా పరిశుద్ధులు ఆ సమయంలో తిరిగి క్రీస్తునందు ఉన్న వారంగా సహోదరిని మనం కలుసుకొని ఉన్నాం, చూడనై ఉన్నాం, కలుసుకొని ఉన్నాం. కనుక చివరి వచనం, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకున్నది. అది 4వ అధ్యాయం 6వ వచనం. కనుక
మరి ఈ విధంగా నివాళులు అర్పించడానికి విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులను ఆదరించడానికి వచ్చి ఉన్న వారందరినీ దేవుడు దీవించుడుగా ఆత్మీయంగా ఇంకా రక్షణ కోరి వారు పొందుకోవాలని ప్రభు ప్రేమను పెట్టి మనవి చేస్తూ మాటలు ముగిస్తూ ఉన్నారు. ఈ ఫ్రీజర్ లో ఉన్నారు కాబట్టి దయచేసి మీరు లైన్ గా పక్కకు వచ్చి చూడవచ్చు. దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము పాపరహిత దేశము ఏ శాపము కనబడదు నిత్యానందము ఆగని గీతము ఆకాశమందు హోసన్నా హల్లెలూయా ప్రకాశమైన ఆశ్చర్య దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము సూర్య చంద్రులు లేరు కాని చీకటి కనబడదు సూర్య చంద్రులు లేరు కాని చీకటి కనబడదు దైవ కుమారుడు తేజోమయుడు నిత్యము వెలుగిచును పగలేపుడు ప్రకాశమైన ఆశ్చర్య దేశము దేవుని దేశము నా ప్రియ దేశము దేవుని దేశము నా ప్రియ దేశము సంత విధులు లేవు కర్మగారములే లేవు సంత విధులు లేవు కర్మగారములే లేవు ధనికులు దరిద్రులు చిన్నలు పేదలు అనుభేదము లేదు అందరూ సము ప్రకాశమైన ఆశ్చర్య దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము యేసుని రక్తమందు పాపం కడిగిన చేరుదు యేసుని రక్తమందు పాపం కడిగిన చేరుదు ఈ గొప్ప ధన్యత పోగొట్టుకొను వారెవరును కావలదు నేరము ప్రకాశమైన ఆశ్చర్య దేశము దేవుని దేశము నా ప్రియ దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము. కార్యక్రమానికి కృషి చేసినటువంటి మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే సత్యవతి అత్తమ్మ గారి గురించి మీకు చాలా మందికి కూడా తెలుసు. ఎంతో మంచి సాక్ష్యంతో తాను వెళ్ళారు ఈ లోకయాత్రను ముగించుకొని. ఒకసారి దైవజనులు డాక్టర్ బిల్లీ గ్రాహం గారు వాక్యం చెప్తూ ఇట్లా మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, ఒక రోజున మీకు వార్తాపత్రికల్లో బిల్లీ గ్రాహం గారు చనిపోయారు అని చెప్పేసి మీకు ఒకవేళ వార్త రావచ్చు. బిల్లీ గ్రాహం గారు ఎవరు అని అంటే, ప్రపంచవ్యాప్తంగా తిరిగి దేవుని యొక్క రాజ్య సువార్తను యేసుక్రీస్తు ప్రభు యొక్క
మరణ భూస్థాపన పునరుత్థానములలో ఉండినటువంటి ఆ గొప్ప శుభవర్తమానాన్ని ప్రపంచానికే తెలియజేసి మరి ఎన్నో మిలియన్ల ప్రజలు దేవుని మార్గంలోకి వచ్చేటట్లుగా దేవుడు వాడుకున్నాడు. అయితే ఆయన చెప్పాడు, ఒక రోజున మరి బిల్లీ గ్రామ్ గారు చనిపోయారనే వార్త మీకు వినపడవచ్చు, అప్పుడు మీరు ఆ వార్తని నమ్మొద్దు అన్నాడు. ఇదేంటండి? వార్తాపత్రికల్లో వచ్చిన ప్రతి వార్తని కూడా మనం చదువుతూ ఉంటాం. తర్వాత అంటే దానిలో ఉండే విషయాలను ఆధారం చేసుకొని మనం అనేకమైన సంగతులు జరిగిస్తూ ఉంటాం. అయితే ఆయన దాన్ని నమ్మొద్దు అన్నాడు. మరి దేన్ని నమ్మాలి అన్నాడు అని ఆయనే చెప్పాడు. ఏంటనంటే, చనిపోయింది వార్త కరెక్ట్ కాదు, అడ్రస్ మారింది అంతే. అడ్రస్ మారింది. ఇప్పుడు మీరు అందరూ కూడా ఇక్కడ ఇంటి అడ్రస్ చూస్తూ ఉన్నారు. ఈ ఇంటి అడ్రస్ కుటుంబ సభ్యులు ఎవరిని అడిగినా కానీ నిద్రలో లేపి అడిగినా కూడా ఈ అడ్రస్ చెప్తారు. అంటే ఎందుకనంటే ఎన్నోసార్లు అప్లికేషన్లో రాస్తారు, పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ అని రాస్తారు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మరి సహోదరి సత్యవతి గారు ఇప్పుడు వరకు ఈ యొక్క ఇంటి అడ్రస్ లో ఉన్నారు. అయితే ఈ రోజున మన మధ్యలో అంకుల్ గారు ఎంతో స్పష్టంగా చెప్పారు, అంటే దాని గురించిన వివరం. ఇప్పుడు మన మధ్యలో ఇక్కడ లేరు, మరి ఎక్కడున్నారు అని అంటే అడ్రస్ మారింది అంతే. అడ్రస్ మారింది. ఏ అడ్రస్ లో ఉంటున్నారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. దయచేసి చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. నీవు అంత్యం వరకు నిలకడగా ఉండినట్లా విశ్రాంతి నుండి కాలాంతముందు నీ వంతులో నిలిచెదవు. చూడండి, ఇక్కడ చూసినట్లయితే మరి సోదరి సత్యవతం గారి విషయంలో నీవు అంత్యం వరకు నిలకడగా ఉండేలా. అవును, తన యొక్క సాక్ష్యం అంతవరకు కాపాడుకుంది. ఇప్పుడు విశ్రాంతి అని అంటే ఏదో గంట సేపు రెస్ట్ తీసుకుంటాను, 2 గంటల సేపు రెస్ట్ తీసుకుంటా అనేది కాదు. పరిశుద్ధుల కొరకు దేవుడు వాగ్దానం చేసినటువంటి నిత్య విశ్రాంతి, ఆ విశ్రాంతిలో ప్రవేశించి మరి కాలాంతమందు అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం చూసినట్లయితే మనము నమ్మినా నమ్మకపోయినా గాని, ఇష్టమున్నా లేకపోయినా గాని ఈ యాత్రను ముగించవలసిందే. ఈ యాత్రను ముగించిన తర్వాత ఎక్కడికి వెళ్తామనంటే ఒక స్థలం ఉంటుంది, ఆ స్థలానికి ఎవరైనా వెళ్ళాల్సిందే. మరి ఆ డెస్టినేషన్, ఫైనల్ డెస్టినేషన్ అనేది మనము ఈ భూమి మీద ఉండేటటువంటి ఈ యొక్క టెంపరరీ అడ్రస్. మనం చాలాసార్లు అప్లికేషన్లో పర్మనెంట్ అడ్రస్ అని మామూలుగా రాస్తాం, కానీ వాస్తవానికి అది అప్లికేషన్లో పర్మనెంట్ అడ్రస్ అని రాస్తాం, కానీ ఈ భూమి మీద అది టెంపరరీ అడ్రస్సే. పర్మనెంట్ అడ్రస్కి నువ్వు చేరుకోవాలి అని అంటే అది నిత్యత్వంలో ఉంటుంది. నిత్యత్వంలో 2 అడ్రస్లు ఉన్నాయి. ఒకటి పరలోకం, రెండోది నరకం. అయితే నువ్వు ఏ అడ్రస్కి వెళ్ళాలి అని అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే అడగాలి, ఆ అడ్రస్కు దారి ఏంటి, ఎటు వెళ్ళాలి అని అడగాలి. ఆ దారి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. యోహాను సువార్త 14:6. ఎవరైనా పెద్దగా చదవండి, గట్టిగా చదవండి. 14:6. యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. పరలోకానికి వెళ్ళాలనంటే ప్రభువారు అంటాడు, రా నేను చూపిస్తాను అడ్రస్ నీకు అంటాడు. సో ఇక్కడ చేరిన వారిలో ఎంతమందికి మరి ఆ పర్మనెంట్ అడ్రస్, ఆ పరలోకములో, ఆ విశ్రాంతిలో, ఆ యొక్క మోక్షములో పాలివారు కావాలని ఆశ ఉంది. అయితే ఆ అడ్రస్ కి నువ్వు వెళ్ళాలి అని అంటే ప్రభునందు ప్రియులరా, మనకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఐడి కార్డు ఉంటుంది. కాలేజీ వాళ్ళకి కానీ, ఆఫీస్ వాళ్ళకి కానీ మరి ఐడి కార్డు ఉంటుంది. ఆ ఐడి కార్డులో మరి ఆ స్కానర్ లో పెట్టినప్పుడు అది మనకేం చేస్తుందని అంటే
గోత్రు అంటే మరి నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి మనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే మనం ఆ గేట్ లో నుంచి వస్తాం. ఒకవేళ నాకు ఈ కాలేజ్ బాగా తెలుసు, నేను ఇక్కడ పుట్టి పెరిగాను, లేకపోతే ఇట్లా చేసినాను అట్లా చేసినాను అని చెప్పేసి అంటే నువ్వు వెళ్ళి నీ ఐడి కార్డు పెడితే అది స్కాన్ అవ్వదు. కారణం ఏంటి? అది అక్కడ రిజిస్టర్ కాల, అది రిజిస్టర్ కాల. సో కాబట్టి నేను కూడా ఆ పర్మనెంట్ అడ్రస్ కి అంటే పరలోకానికి, నిత్యత్వంలో మోక్షానికి వెళ్ళాలి అని అంటే మన ఐడి కార్డు రిజిస్టర్ అయి ఉండాలి. ఎక్కడ రిజిస్టర్ అయి ఉండాలి అంటే మరి జీవ గ్రంథము అనే ఒక రిజిస్టర్ ఉంది. ఆ రిజిస్టర్ లో నీ పేరు నా పేరు రాయబడాలి. ఆ పేరు రాయబడాలి అని అంటే మనం ఏం చేయాల్సిన అప్లికేషన్ ఫీజు ఏం లేదు. దానికి అప్లికేషన్ ఫీజు ఫ్రీ అంటే మనకి చాలా డౌట్లు వస్తాయి. డబ్బులు పెట్టి కొనుక్కోవాలంటే స్ట్రైట్కి వెళ్ళి కొనుక్కుంటాం. ఫ్రీ అనగా అమ్మో దీంట్లో ఏదో ఉందని అనుకుంటాం. ఫ్రీ అంటేనే మనకు భయం, కానీ ఫ్రీదే కావాలి మనకి. అయితే ఇక్కడ ఫ్రీగా ఆ రిజిస్ట్రేషన్ ఉంది. అది ఏమిటి అని అంటే నువ్వు ఇంతకుముందు అంకుల్ గారు చెప్పినట్లు నేను పాపిని, ఆ రాజ్యానికి వెళ్ళటానికి, ఆ మోక్షానికి వెళ్ళటానికి నేను అర్హుని కాను. మరి ఎట్లా ఏం చేయాలి? ఇదిగో నీ కొరకు నా యొక్క రక్తాన్ని కార్చాను, మరి సిలువలో మరణించాను, సమాధి అయి 3వ దినాన్ని తిరిగి లేచాను, నీకు బదులు నేను శిక్షను భరించాను. కాబట్టి నువ్వు వచ్చి నీ పేరును రిజిస్టర్ చేసుకోవాలంటే నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, ఏంటనంటే నువ్వు ఇక్కడికి వచ్చి నా దగ్గరకు వచ్చి నువ్వు కనబడి ఏం చేయాలి? నీ నిజస్థితిని గుర్తెరుగు, నేను పాపిని అని గుర్తెరుగు చాలు. ప్రభువారు మిగిలిన సంగతులన్నీ చేస్తాడు. ఆయన ఆల్రెడీ మరి ఆయన మన కొరకు సిలువలో రక్తం కాచి చనిపోయి సమాధి అయి 3వ దినాన తిరిగి మృత్యుంజయుడిగా లేచి నిన్ను పర్మనెంట్ గా మోక్షములో ఆ నిత్యత్వంలో ఉంచటానికి ఆయన చేయాల్సిందంతా చేశాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటేంటి? వచ్చి కనబడి, మనం చాలాసార్లు రిజిస్ట్రేషన్ చేయటానికి ఏమండి మా ఇంట్లో ఎంతమంది ఉన్నారండి, మా కొంచెం పేర్లు రిజిస్టర్ చేయండి. మంచిదండి చేస్తాం, రండి పేర్లు చెప్పాను కదండి చేయండి అని అంటే, లేదండి వేలు ముద్ర వేయాలండి. ఇప్పుడు కొత్త మార్గం వచ్చింది కదా, ఏంటి? థంబ్ ఇంప్రెషన్ వేయాలి. థంబ్ ఇంప్రెషన్ లేకపోతే రిజిస్టర్ అవ్వదండి అంటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఫింగర్ ప్రింట్స్ వచ్చినాయి కదా. ఎందుకు అంటే అనేకమైన తప్పుడు రిజిస్ట్రేషన్ ఉంటున్నాను. అందుకనే నీకు ఆ మోక్షం కావాలంటే వ్యక్తిగతంగా నీ హృదయంలో యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించవలసిన అవసరం ఉన్నది. రెండవది, కుటుంబ సభ్యులకు మరి చేరువచ్చినటువంటి ప్రియులకు అందరికీ కూడా మరి సోదరి సత్యవతి గారు ఈరోజు ఎక్కడ ఉన్నారు అని అంటే, ఇప్పుడు భౌతికాయం మన మధ్యలో ఉంది, కానీ ఆల్రెడీ తను అడ్రస్ చేంజ్ అయ్యి 3 రోజులు అయింది. అడ్రస్ చేంజ్ అయింది. ఇప్పుడు అడ్రస్ ఈ అడ్రస్ కాదు మనం పెట్టేది. ఇప్పుడు తన అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ ఉందో అది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కీర్తనలు 16:6 చదవండి. కీర్తనలు 16:6. Psalm 16:6. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. ఎంత శ్రేష్టమైన స్వాస్థ్యం ఇది అనంటే, మరి మీరు కూడా నా దగ్గరకు వచ్చి నాతో ఈ స్వాస్థ్యంలో పాలువారు కావాలని నేను ఆశపడుతున్నానని తన దగ్గర నుంచి మెసేజ్ మనకు వస్తుంది. అందుకనే ఆమెకు కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు అని అంటే తన పోర్షన్ తాను పొందింది, వెళ్ళింది, అనుభవిస్తుంది. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న మిగిలిస్తుంది. ఏంటనంటే, నేను ముగించాను, మరి మీ సంగతి ఏమిటి? నేను సక్సెస్ఫుల్ జర్నీ చేశాను, మరి మీ సంగతి ఏమిటి అని ప్రభు సోదరి సత్యవతి గారు మనల్ని ప్రశ్నిస్తున్నారు. మనం ముగించుకుందాం. అయితే ముగించుకునే ముందు మరొకసారి చేరువచ్చినటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, సంఘస్థులు, మీరందరూ ఎంతో ప్రేమతో మరి చాలా దూర ప్రాంతాల నుంచి మరి మీరు వచ్చారు. అయితే మరొకసారి ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తుంది ఏంటంటే, సోదరి సత్యవతి అత్తమ్మ గారు ఆమె
మృతి చెందలేదు, చనిపోలేదు, కానీ తన అడ్రస్ మారింది. అడ్రస్ మారిందంటే మనం చాలా సార్లు షాప్ దగ్గరికి వెళ్ళగానే అడ్రస్ మారిందని అంటాం, కానీ ఇప్పుడు అత్తమ్మ గారు ఎక్కడున్నారంటే పర్మనెంట్ అడ్రస్, అది ఇటర్నల్ అడ్రస్. సో మా దగ్గర అంటే కువైట్లో ఒకసారి మేము వెళ్తా ఉంటుంటే నేను ఆఫీస్లో బిల్డింగ్లో చూస్తే ఇటర్నిటీ ట్రావెల్స్ అని ఉంది. ఇటర్నిటీ ట్రావెల్స్ అనగా నాకు చాలా ప్రశ్నలు వచ్చినాయి. ఏంటనంటే అంటే ఇప్పుడు ఈ ఫ్లైట్లో వెళ్తే ఇటర్నిటీకేనా అని అనిపించింది. అంటే కానీ నాకు అసలు దాని లోపల దాగి ఉన్నటువంటి అర్థాన్ని నేను తర్వాత ఆలోచన చేస్తే అర్థమైంది. సో ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే మనము ఆ యొక్క ఇటర్నిటీలోనికి ప్రవేశించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మరి మీరందరూ కూడా చాలాసేపు వెయిట్ చేశారు. మరి బహుశా అందరూ చూస్తున్నారని మేము నమ్ముతున్నాము. మరి సమయంలో